చదువుకోవే. ఎందుకే చదువు? పెళ్లి చేసుకుని మొగుడిని పిల్లల్ని చూసుకుని వంట వార్పు చేసుకుని బతికి ఆడదానికి చదువు ఎందుకు అంజు? చూడమ్మడు, పగటి కళలు మానేసి చదువుకో, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అంతగా అవసరమైతే నువ్వు రాసిని చూసి కాపీ కొడతాలేవే. ప్రతి ఏడు చేసే పని అదేగా. ఇవి పబ్లిక్ ఎగ్జామ్స్ తల్లి, దొరికిపోతే ఇద్దరం డిబార్ అయిపోతాం. గొడవ చేయకుండా చదువుకో. ఇలాగే చదివేది. పుస్తకం ముట్టుకుంటే నందు జ్ఞాపకం, పెన్ను పట్టుకుంటే నందు జ్ఞాపకం, నోట్బుక్ తెరిస్తే నందు జ్ఞాపకం. ఎవడే ఆ నందు? అదినే మీ నాన్నగారు పనిచేసే కంపెనీ ఎండి మిస్టర్ నందగోపాల్. నందు, ఐ లవ్ యూ. ఏందబ్బయ్యా ముద్దునిద్ర? కాపీ తెచ్చానులే. కాసేపు పడుకొని కాసేపు పడుకొని ఎలా పారెడు పొద్దు కింద కనపట్లా. ఇంకా కాసేపు అలాగే పడుకుంటే చేసిన టిఫిన్ చల్లారిపోద్ది. చల్లారిపోయిన టిఫిన్ నేను తిన్నాను కదా. ఏంటి నువ్వు టిఫిన్ తింటా నేను లేవాలంటరా? పర బయటికి. సరే సర్లే ఆరామాక. ఏ తమాస కన్నా. సరే పేపర్ వచ్చిందా? వచ్చినట్టు ఉన్నది, పోయి తెచ్చుకోని కాపీ తాగాల. గుడ్ మార్నింగ్ నందు. లేవగానే నా అందమైన మొహం చూసావు కదా, ఇక ఈ రోజంతా నీకు జాలీ. నీకన్నా ముందు సెకండ్ పక్ష మొహం చూశాలే, బయటకు వస్తే నీ మొహం. ఇంకెక్కడ జాలీలే. పేపర్స్ కావాలా? ఇవిగో డెక్కన్ క్రానికల్, ద హిందూ, న్యూస్ టైమ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు, ఉదయం. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ. 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 హలో, టైం 8 అయింది. పెళ్లి స్నానం చేయి మ్యాన్. తవలేదురా? అరే ఇవ్వరా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లాభం 200, 300. ఎక్కడ డబ్బు? ఇదిగో ఈఎంఐ గారు ఇచ్చారు అడ్వాన్స్ అట. ఈ ఇంటికి వీడు కాపురానికి వస్తాడు కదా, వచ్చిన తర్వాత మిగతా బ్యాలెన్స్ మిమ్మల్ని అడిగి పూర్తి సెటిల్మెంట్ చేసేస్తాను. ఇదే నీ ఫైనల్ సెటిల్మెంట్. పోరా బయటికి. ఇదేటమ్మా? అవును కరెక్టే, బయటికి. నువ్వు పోతేనేగా నేను నందుని పూర్తిగా చూసుకునేందుకు. అదే టవలిచ్చే దగ్గర నుండి లుంగీలు, బనీన్లు, ప్యాంట్. నువ్వెక్కడికి వెళ్తావురా? నువ్వురా, నువ్వు పో బయటికి. నేను వెళ్ళనుగా. పోతావా? పోవా? నన్ను మెడపట్టి బయటికి గెడతావా? రా బయటికి. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు పెద్ద మగాడివా లేకపోతే ఊరికి వస్తాదివా? మ్యాన్, నా సంగతి నీకు తెలీదు. నువ్వు రా బయటికి. జబర్ చేస్తావు. జబరా? జబరా? రే అప్పిగా, జబర్ అంటే ఏంట్రా? అది అయిపో అయిపో. జబర్ అంటే అదన్నమాట. ఇక్కడ తప్పించుకుంటే సరిపోద్ది అనుకున్నావా? వస్తావుగా నువ్వు మెయిన్ సెంటర్ కి. అక్కడ చూసుకుంటాలే. అక్కడ నా మనుషులున్నారు, వాళ్ళు చేస్తారు నీకు తేల్ మాలిష్. పోతానయ్యా, పోతాను. నువ్వు వస్తావుగా మెయిన్ సెంటర్ కి. అక్కడ నీ పని. కడుపులో ఉన్న పచ్చబువ్వంతా కక్కించేస్తాను. పచ్చబువ్వా? పచ్చబువ్వ అంటే పులియారే కదా? కబుక్కుని కడుపులో తంతే లోపల ఉన్న పైత్యం అంతా ముక్కులోంచి పచ్చగా బయటకు వచ్చేస్తా చూడు, అదన్నమాట. నువ్వు రా, నిన్ను చూసుకుంటాను. ఏది బాబు భయపడ్డారా? ఇక్కడ తప్పించుకుంటే సరిపోద్ది అనుకున్నావా? వస్తావుగా నువ్వు మెయిన్ సెంటర్ కి. అక్కడ చూసుకుంటానులే. అక్కడ నా మనుషులున్నారు, వాళ్ళు చేస్తారులే నీకు తేల్ మాలిష్. ఏంటి బాబు సిల్క్ స్మిత్ తెచ్చుకో కారు తోలుతున్నావా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కారు తోలు. నువ్వు నీ స్టైలు నీ కారు నేళ్ళ అనవసరం గుండు పగిలిపోయేది కదా బాబు. నందు, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు క్యాసెట్ పెడతావని నాకు తెలుసు.
అందుకే రికార్డ్ చేసి పెట్టాను. నందు, ఐ లవ్ యూ నందు కన్నా. నీలో నాకు బాగా నచ్చింది నీ నీట్నెస్ నందు. నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ కార్ నీటు, నీ సీట్ నీటు, నీ డ్రెస్ నీటు, నీ అడ్రస్ నీటు, అన్ని నీటే. ఏంటి నువ్వు ఆఫ్ చేస్తా నేను మాట్లాడలేనా? నువ్వు తప్పించుకోలేవు గురు. ముందుకు చూసి ట్రై చేయి. పేరా గుడ్డి సన్నాసి, ముసల్దాన్ని చూసుకోవడానికి కళ్ళు పొరలగమ్మయ్యా. అంత మగ మర్చిపోయావా? జాగ్రత్తగా దోలు కారు. మా ఇంటి ఆయన చూసుంటే నీ ప్రాణాలు తీసుండేవాడు. ఏంటో చూపు. ఏయ్ ఇలా చూడు, ఇటు తిరిగి చూడు, బాగా చూడు, కిందకి చూడు. చిన్నపిల్లలాగా ఏంటి అలరే? జనం చూస్తే నా పరుగు గాలిలో గెలిచిపోదు. నేనేదో డ్రైవర్ లాగా, నువ్వేదో నా బాస్ లాగా వెనకాల సీట్లో కూర్చోవడం ఏమన్నా బాగుందా? దా ముందుకొచ్చేయి. నిజంగానా? అవును. నన్ను నీ పక్కకి రమ్మంటున్నావా నందు? వచ్చేయి. మోసం, ద్రోహం, దగ. జనం చూస్తే పరువు గాల్లో కలిసిపోతుందని నన్ను ముందు సీటుకు రమ్మని దారిలో తిప్పేసి వెళ్ళిపోతావు కదా. కాస్కో, రేపు నిజంగా నీ పరువు గాల్లో కలపకపోతే నా పేరు భారతే కాదు. చూసుకోరా రే. తప్పు చూసుకో అమ్మా నందు కన్నా. గాల్లో కలుపుతా, చూసుకో. పొట్టలాబాయ్, ఓ పొట్టలాబాయా, ఓ పొట్టలాబాయా. అమ్మా రండి. నమస్కారం. నమస్కారం. వాళ్ళమ్మో ఇది పొట్టయే. కాదు పొట్టవంటవా? అవును చూడు. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമാണ് ആളാണ്. അമ്മ നമസ്കാരം, വെൽക്കം. అబ్బాయా, నువ్వు చూస్తే చాలా మరేదత్తులాగా ఉన్నావు. పొట్టే పిల్లలబ్బాయ్. మాట వేరు, ఫోటో వేరు కదా. అత్తమ్మ మీద అంబడిపోడు కదా. కనిపిస్తున్నాడు. నీకెలా తెలుసు అబ్బాయా? ഞാൻ కొన్ని రోజులు అక్కడ కాపురం చేశాను కదా. എന്താ విశేషం? మా బొట్టికి పొట్టే పిల్ల తింటావు. పెళ్ళియో? పల్లెటూడు నువ్వు. దీన్ని పెళ్లి చేసి ఎవరికైనా కట్టపడ్డానికి 16 పెంచాను. మా బొట్టిని సినిమాటం చేద్దామని. నలుగురు ప్రొడ్యూసర్లు కూడా చూశారు. వాళ్ళేమో పొట్టేబుల్ తీయించుకురా బాగా చూస్తామన్నారు. ఓ కుట్టి, ఇక్కడ రా, అక్కడ చూడు, ఇక్కడ నోకు. అమ్మా నోకమంటాడేటే? అది భాష, అది అది ఎక్కడ నోకమంట అక్కడ నోకు. నోకు నోకు. రెండో గురువాయూరప్పనే అయిపోయావు సారే. వాళ్ళమ్మ ఏటంటే ఈ సినిమా స్టార్ అయి జ్ఞాన గ్యారంటీ. ఈ మాధవ నాయర్ ఫోటో ఎత్తిస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వరుసలు కడతారు. ఏటి అరిసంటున్నావా? అరిసెలు కాదు, వరుసలు కడతారు. అయ్యో ఎండ గురువాయూరప్పన ఎన్న ఇది. అరే ఛీ, కిందకి దిగడి మారి నిక్కు. సినిమా ఫీల్డ్ లో ఇలాంటి దరిద్రాలు ఎక్కడా లేవు. ఇది మీకై మీరే ప్రొడ్యూసర్లు కాకా కొట్టే పంపల్లే. అలాగే అబ్బాయా, ఫోటోలు తీయడానికి ఎంత డబ్బు అవుద్దంత? 5000, 5000. ఓలమో రేపు నీ కూతురు సినిమా స్టార్ అయి 5 లక్షలు 10 లక్షలు పుచ్చుకున్నప్పుడు నేను ఓలమోని గంతులు వేయాలా? అలాగే ఇప్పుడు నాకు ఆడ డబ్బు లేదు. మా ఊరెళ్ళి నా మొగుడిని ఎక్కడైనా తాకటెట్టేసి ఆ డబ్బు పట్టుకుని వచ్చేస్తాను. ఇది అందాక మా చెల్లి గారి ఇంటికాడ ఉంటది. నువ్వు ఎప్పుడు రమ్మంటే వస్తుంది, వెళ్తాది. వెళ్ళొస్తానే. సరే వస్తున్నావా? ఎంత గురువాయూరప్పనే తారవక ముందే మామ దేశాన్ని దంచేస్తుంది అల్లే. చాలా బాగుంది. ఎంత ఉంటుందంటావు? అంతేలే, అంతే. ప్రేమ కొట్టిదన్నారు కదా. నిజంగా నా పరుగు గాలి కల్పిస్తుంది. హలో, మ్యారేజ్ బ్రోకర్ జంబలింగం గారేనా? నేను జంబలింగానే. ఎవరు మాట్లాడేది?
నేను నందగోపాల్ని. నమస్కారం బాబు, బాగున్నారా? ఉన్నాను. పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు కదా, చేసేయండి, నేను సిద్ధమే. నిజంగా? అవును, ఇప్పుడే ఈ క్షణమే తాళి కట్టమన్నా నేను రెడీ. అలాగే బాబు, రేపే వచ్చి మిమ్మల్ని కలుస్తా, అమ్మాయిల ఫోటోలు కొన్ని చూపిస్తా, మీకు నచ్చితే వెంటనే ఖాయం చేసేస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ నందు డార్లింగ్. ఏంటి ఒక పక్క నేను ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాను, నన్ను కాదని నువ్వు మరెవరితో కట్టుకుంటావా? కట్టుకుంటానో లేదో చూడు. చూస్తా. పరువు గాల్లో కలుపుతానన్నాను, కలిపాను. ఇప్పుడు గాలి ధూళి ఏకమైపోయేలా చేస్తాను. ఏంటే బెదిరిస్తున్నావు? నందు, నన్ను కొట్టినందుకు బాధపడుతున్నావా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. వేరే మార్గం లేదమ్మా నందు, నన్ను ప్రేమించే తీరాలి నువ్వు. సరే, రేపు ఊరంతా గుప్పమంటుంది చూడు. I love you, నందు. Bye. అమ్మో అమ్మమ్మో, హబ్బో హబ్బబ్బో, హక్కు హక్కో. ఏంది పంతులు, కుక్క ఏమైనా కలిసిందా? కుక్క కాదురా, కుక్క. చిన్నయ్య గారేరి ఎక్కడ కూకుండా అక్కడ ఏదో కూర్చున్నట్టు ఇల్లు అంతా కలి తిరిగే పోయి అక్కడ కూకున్నాడు చూడు. అమ్మో అమ్మమ్మో, హబ్బో హబ్బబ్బో, హక్కు ఇదేంటి హక్కో. పంతులు గారు, సంబంధం చూసి వస్తున్నారు, అసలు సంబంధం లేకుండా దెబ్బలు తినొచ్చారేంటి? బాబు, నేను చూడని సంబంధం లేదు, తొక్కని గడప లేదు. ఎక్కడికి పోయినా జనం చుట్టుముట్టి నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు తండ్రి. ఏ ఏమని అడుగుతారే? చూడండి, ఈనాడు, భూమి, జ్యోతి, సితార, శివరంగిని, జ్యోతి చిత్ర, ఈ పేపర్లలో ఈ రకంగా రాసుంటే నన్ను తన్నగా వదులుతారా తండ్రి? మాంగళ్య బలం. మగవాడు ఆడదానికి కట్టిందేనా మాంగళ్యం? ఆడది తనకి నచ్చిన మగవాడి మనసులో కట్టేది కూడా మాంగళ్యమే. మగాడి కట్టిన మాంగళ్య బలం ఎంత గొప్పదో, ఆడది కట్టిన మాంగళ్య బలం కూడా అంతే గొప్పది అని నేను అనడం కాదు బాబు, ఈ పేపర్లన్నీ ఘోషిస్తున్నాయి. లవ్ 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 లవ్. మిస్టర్ నందు క్రియేషన్స్, మాంగళ్య బలం, కస్క్రీ దపమనిసా మిస్ భారతి. అంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత. సా అంటే సంగీతం. బాబు, ఇంత జరిగినా నిన్ను చేసుకోవడానికి ఒక పిల్ల మాత్రం రెడీగా ఉంది. ఎవరయ్యా అది? చెప్తానండి, చెప్తా. అందుకేగా దెబ్బలు తింటా. ఇదిగో బాబు ఫోటో. బాబు, ఈ జన్మకి ఈ అమ్మాయే అని రాసి పెట్టారా? కాదు కాదు, ఆ అమ్మాయే రాసేసింది. నిజానికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత తెగిస్తుంది చెప్పు. బాబు, కాస్త అమ్మాయి విషయం ఆలోచించు బాబు. పోరావట్లకి పోరా నన్నే. నిన్నేరా? మీ తండ్రి గారు కూడా నాకు తెలుసు బాబు. అందుకనే మర్యాదగా బయటికి పోరా. చూడు బాబు, ఆ పిల్ల నిజానికి బంగారం లాంటిది. నేను 10 పెళ్లిళ్ళకి తీసుకునే కమిషను ఈ ఒక్క చిన్న పనికే ఇచ్చిందంటే సామాన్యమా? నా బ్రోకరేజ్ పోతుంది నీ బాబు. బ్రోకర్ బుద్ధి పోదేంట్రా పోట్లకి. వెళ్తున్నా.